హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ మీడియా. సో ఈ మధ్య మనకి ఎప్పుడైతే ట్యాక్స్ అనేది తగ్గించారో, అంటే 12 lakhs లోపు ఏదైతే ట్యాక్స్ లేదని చెప్పారో అప్పటి నుంచి 1 lakh పర్ మంత్ సంపాదించాలి అనే ఒక టాపిక్ ఇంటర్నెట్ లో మనకి సర్ఫింగ్ అవడం మనం అందరం చూస్తూనే ఉన్నాం. అది చూసిన తర్వాత ఏంటంటే 2-3 మెసేజెస్ కూడా నాకు వచ్చాయి అనమాట. ఏంటి అంటే, అన్న అసలు 1 lakh పర్ మంత్ సంపాదించకపోతే నిజంగా నేను మనిషిని కాదా, నేను ఏమీ చేయలేనా జీవితంలోనే, కొన్ని క్వశ్చన్స్ కూడా వచ్చాయి నాకు. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ఇంకొక స్టోరీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటి అంటే, మా ఫ్రెండ్ అన్నమాట, మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు. అతను సివిల్ ఇంజనీర్ చేశాడు, డిప్లొమా అన్నమాట. డిప్లొమా సివిల్ ఇంజనీర్ చేసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ ఏదైతే అదానిది ఉందో అతను అక్కడ జాబ్ తెచ్చుకున్నాడు అనమాట. అది నార్త్ లో ఉందన్నమాట, సమ్ నార్త్ స్టేట్స్ లో ఉంది. అక్కడ అతను పర్ మంత్ 23,000 ఎంతో అర్న్ చేస్తున్నాడు. 23,000 పర్ మంత్ డిప్లొమా చేసి సివిల్ ఇంజనీర్ గా అర్న్ చేస్తున్నాడు. అలా ఒక 2-3 years అర్న్ చేసిన తర్వాత తన శాలరీ అనేది గ్రోత్ కొంచెం స్లోగా ఉంది. ఆబ్వియస్ గా మనకి సివిల్ గానీ, మెకానికల్ గానీ, అదర్ కోర్ బ్రాంచెస్ లో ఇండియాలో మెయిన్ గా ఈ జాబ్స్ లో శాలరీ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది అనమాట. అందు మూలంగా ఏంటంటే అతనికి 2-3 years అయిన తర్వాత కూడా ఒక 2-3,000 హైకే వచ్చింది. ఎందుకంటే ఇక్కడ లాగా, అంటే ఏదైతే ఐటీలో ఉంది, స్విచ్ అవుతే నెక్స్ట్ 100% హైక్, తర్వాత స్విచ్ అవుతే మళ్ళీ 100% హైక్, అలా ఉండదు అన్నిట్లో కూడా. సో అందుకని ఏంటంటే అతని కెరీర్ అనేది కొంచెం స్లోగా గ్రో అవుతుంది. అండ్ తనకి 23-24 వచ్చిన తర్వాత వాళ్ళది పల్లెటూరు కాబట్టి ఆ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారనమాట. పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత అతనికి సంబంధాలు రావట్లేదు. రీజన్ ఏంటి అంటే, అబ్బాయి 1,00,000 సంపాదించట్లేదు, 1,00,000 సంపాదించిన వాడికి పెళ్లి చేయడం కష్టము అని చెప్పేసి. దాంతో వాళ్ళ పేరెంట్స్ ఆ అబ్బాయిని ప్రెషర్ చేశారు. ఏంటి అంటే, నువ్వు కూడా 1 lakh సంపాదించాలి, ఆ జాబ్ ఏదన్నా తెచ్చుకో, నువ్వు అప్పుడే పెళ్లికి ఎలిజిబుల్ అవుతావు అన్నట్టు సొసైటీ నుంచి ప్రెషర్, ఇంట్లో అమ్మా నాన్నల నుంచి ప్రెషర్. ఈ ప్రెషర్ తట్టుకోలేక ఆ అబ్బాయి ఏం చేశాడు అంటే గివ్ అప్ ఇచ్చేసాడు అనమాట. అంటే సివిల్ జాబ్ వదిలేసి, చూసాం కదా ఐటీలో అందరికి కూడా స్టార్టింగ్ సాలరీ 28-29 వస్తుంది. ఆ తర్వాత స్విచ్ అయితే మళ్ళీ లక్షల్లో శాలరీ, 1,00,000 అనేది ఈజీగా వచ్చేస్తే సాఫ్ట్వేర్ లో అని చెప్పేసి చేరిపోయాడు అనమాట. అబ్బాయి సాఫ్ట్వేర్ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో చేరిపోయాడు. చేరిన తర్వాత అక్కడ నుంచి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. ఎందుకంటే డిప్లొమా తర్వాత తనకి వర్క్ ఎక్స్పీరియన్స్ వేరేది ఉంది, గ్రాడ్యుయేషన్ లేదు, దానికోసం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలి. సో ఫేక్ ఎక్స్పీరియన్స్ కూడా ట్రై చేశాడు. ట్రై చేసి ఒక కంపెనీలో ఫేక్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని వెళ్ళాడు. ఆబ్వియస్ గా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో దొరికిపోవడం వల్ల తను బయటకు వచ్చేసాడు. ఈ మొత్తం ప్రాసెస్ జరగడానికి, అంటే ఆ కోచింగ్ తీసుకోవడానికి, తను అక్కడికి వెళ్ళి వర్క్ చేయడానికి, ఫేక్ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి, ఆ కంపెనీలో జాయిన్ అవడానికి, అది జాయిన్ అయ్యి వర్క్ కొంతకాలం చేసిన తర్వాత బీజీవీలో ఫెయిల్ అవడానికి, ఇదంతా జరగడానికి అప్రాక్సిమేట్లీ 1.5 year జరిగింది అనమాట. ఈ 1.5 year తర్వాత అతను జాబ్ కోల్పోయాడు. అండ్ ఈ రోజుకి తనకి జాబ్ లేక ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అంటే 1.5 year పైన అయిపోయింది అనమాట. ఎందుకు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వదిలేశాడు. ఎందుకంటే అక్కడ తనకి ఎక్కువ శాలరీ రావట్లేదు అని చెప్పేసి. తిరిగి అక్కడికి వెళ్ళాలి అంటే మళ్ళీ ఇదే శాలరీ, కానీ ఇంట్లో ఏమో ఈ ప్రెజర్, పెళ్లి కావాలంటే 1 lakh రావాలని చెప్పేసి. ఇప్పుడు టోటల్ గా తన కెరీర్ అనేది రూయిన్ అయిపోయింది. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు అనమాట. ఈ పరిస్థితిలో అబ్బాయి వచ్చేసి, ఇది పరిస్థితి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగితే, ఒకటి ఏం చేయాలో అంటే, నీకు అంత అంటే డిప్లొమా నుంచి ఇప్పుడు దాకా అంటే అప్రాక్సిమేట్లీ తనకు ఒక 4-5 years ఆఫ్ కెరీర్ గ్యాప్ ఉంది. సో ఈ గ్యాప్ లో తను ఐటీ జాబ్ తెచ్చుకోవడం అనేది కష్టం. అన్ని ఇయర్స్ ఫేక్ తను మేనేజ్ చేయలేడు. 5 సంవత్సరాలు ఫేక్ అంటే నిజంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంత స్కిల్ అయితే ఉంటుందో అంత స్కిల్ తనకు ఉండాలి. నిజంగా ఎవరికి కూడా అంత స్కిల్ అనేది రాదు. సో అది వర్కౌట్ అవ్వదు. మరి ఏం చేయాలంటే బీపీఓ సైడ్ నుంచి వెళ్ళాలి. సో బీపీఓ సైడ్ నుంచి వెళ్ళాలి అంటే నీకు ఎంత శాలరీ ఇస్తారంటే మళ్ళీ 13-12 వేలు. అంటే సివిల్ లో ఇచ్చిన 23,000-25,000 వదులుకొని అంతా చుట్టూ తిరిగి మళ్ళీ 13,000 స్టార్ట్ చేయాలి. అంటే ఎంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అండ్ ఈ సిచ్యువేషన్ తందొకటే కాదు, ఇండియాలో చాలా మంది కోర్ బ్రాంచెస్ ఇంట్రెస్ట్ ఉంది, కోర్ బ్రాంచెస్ తీసుకుని, లేకపోతే మెకానికల్ లాంటివి తీసుకున్న తర్వాత సివిల్ తీసుకుంటే సైట్ ఇంజనీర్స్ అని, లేకపోతే వేరే వేరే కన్స్ట్రక్షన్ కంపెనీస్ లో తక్కువ శాలరీకి చేస్తూ కూడా ఆనందంగా ఉన్న వాళ్ళని ఇలాంటి సొసైటల్ ప్రెషర్ తో 1 lakh ఎన్ చేస్తేనే జాబు అనే ఒక మైండ్ సెట్ ఏదైతే తీసుకొచ్చేసారో, దాని వల్ల చాలా మంది వాళ్ళ ప్యాషన్ ని, వాళ్ళ కెరీర్ ని వదులుకోవాల్సి వస్తుంది. అందులో మెయిన్ గా ఏంటంటే, కొంతమందికి యానిమేషన్ అనేవి, కొంతమంది విఎఫ్ఎక్స్ అనేవి, కొంతమందికి డిజిటల్ మార్కెటింగ్ అనేది, కొంతమందికి యూఐ/యూఎక్స్ డిజైన్ అనేవి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే క్రియేటివ్ కెరీర్స్. ఇలాంటి క్రియేటివ్ కెరీర్స్ కావచ్చు, కోర్ జాబ్స్ కావచ్చు, ఇలాంటివి తీసుకుంటే స్టార్టింగ్ శాలరీ తక్కువ అనే ఒకే ఒక దాంతో ఐటీ జాబ్కి వెళ్ళాలని ఒక ప్రెషర్ ఏదైతే క్రియేట్ అవుతుందో, ఆ ప్రెషర్ వల్ల చాలామంది ప్యాషన్ వదిలేసి, నచ్చకపోయినా ఐటీ జాబ్ కోసం ట్రై చేసి, వాళ్ళకి జాబ్ రాక దానివల్ల స్ట్రగుల్ అయ్యి జాబ్ లెస్గా మిగిలిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ ఏంటంటే, కొంతమంది అవును కొంతమంది కొద్దో గొప్పో ఏదో ఒక ఐటీ జాబ్ తీసుకుని మెల్లిగా స్విచ్ అవ్వడం, ఒకటి బీపీఓ అని అదని చేసి మెల్లిగా స్విచ్ అవ్వడం లాంటివి చేస్తుంటే, కొంతమంది మాత్రం జాబ్లెస్గా మిగిలిపోయి
మళ్ళీ వెనక్కెళ్ళి చాలా తక్కువకి జాబ్‌కి స్థిరపడాల్సొస్తుంది. అలాంటి దానివల్ల ఎన్ని ప్రెషర్స్ అంటే ఖచ్చితంగా మళ్ళీ సాలరీ తక్కువ అంటే మ్యారేజ్ డిలే అవ్వడం అంటే మళ్ళీ సొసైటల్ ప్రెషర్, మరి ఇంట్లో ప్రెషర్. దానివల్ల పిల్లలు డిలే అవ్వడం వల్ల ఇంకా వేరేది డిలే. సో, ఇలాగ జరుగుతూనే ఉండి ఆబ్వియస్‌గా వాళ్ళ కెరీర్ గాని, వాళ్ళ పర్సనల్ లైఫ్ గాని ఒక డిస్సాటిస్ఫాక్షన్‌తో ముగుస్తుందనమాట. సో, ఈ డిస్సాటిస్ఫాక్షన్ మొత్తానికి ఏంటి కన్సర్న్ అంటే ఈ 1,00,000 పర్ మంత్ అనే ఒక ట్రాప్. సో, ఈ ట్రాప్‌లో ఖచ్చితంగా మీరు పడకండి. మీ ప్యాషన్ అంటే నిజంగానే పేరెంట్స్‌కి 1,00,000 వాళ్ళ కొడుకుకి సంపాదించాలని ఉంటది. కానీ ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే లేదా మీరు మీ పేరెంట్స్‌కి చెప్పకపోతే ఈ వీడియోనైనా షేర్ చేయండి. నిజంగా బయట మీరు కోర్‌లో ట్రై చేసుకుంటే నా దగ్గరకొచ్చిన కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. సేమ్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ వేరే వేరే కంపెనీస్‌లో చేస్తున్న వాళ్ళు. డిప్లొమా, బీటెక్ అయిపోయి అదే కంపెనీలో లాంగ్ టైమ్ ఉన్న వాళ్ళకి 60,000, 70,000 వస్తుంది. ఎప్పుడు 4, 5 ఇయర్స్ తర్వాత. చాలామంది 60,000, 70,000 సంపాదించి అక్కడి నుంచి స్విచ్ అయ్యి ₹1,00,000కి వెళ్ళి అంటే 5 ఇయర్స్ లోపు ₹1,00,000కి వెళ్తున్నారు. అదే ఐటీ అనుకోండి మేబీ 3, 4 ఇయర్స్‌కెళ్ళొచ్చు. అంటే ఈ 1 ఇయర్, 2 ఇయర్స్ మీకు కరెక్ట్‌గా మీ కోర్ సైడ్ స్కిల్‌ని మీరు పెట్టి మంచి ఆపర్చునిటీస్ కనుక మీరు కొట్టినట్టయితే ఎంత మంచిగా ఉంటుంది. ఎందుకు ఇంకా కొంచెం చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ఎండ్ చేస్తాను. మేము ఉండేది మా ఊర్లో. మేము రీసెంట్‌గా ఒక ఇల్లు తీసుకున్నాం. ఆ ఇంటి దగ్గర సైట్ ఇంజినీర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి అప్రాక్సిమేట్‌లీ 35-40 ఇయర్స్ ఉంటాయి. ఆయన కూడా ఒక సివిల్ ఇంజినీరే. అక్కడి నుంచి సైట్ ఇంజినీర్‌గా ఆయన 14,000, 18,000కి స్టార్ట్ చేసి ఇప్పుడు అదే కంపెనీలో ప్రొలాంగ్‌గా చేస్తూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ టేకప్ చేసి ఆయన ఇప్పుడు నెలకి ₹1,00,000 వరకు సాలరీ తీసుకుంటున్నారు. 1,00,000, 1,50,000. అండ్ మేముండేది మా ఊరు ఏదైతే ఉందో అది చాలా చిన్న ఊరనమాట. ఆ ఊర్లో ₹1,00,000 సంపాదిస్తూ చాలా ఆనందంగా ఉండొచ్చు. ఈవెన్ 1,00,000 కూడా కాదు 20, 30,000 సంపాదిస్తూ కూడా ఆనందంగా ఉండొచ్చనమాట ఆ ఊర్లో. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న కాస్ట్ ఆఫ్ లివింగ్ అంత తక్కువుంటుంది. సో, ఏ ఊరికి తగ్గట్టు ఆ ఊరికి కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్‌కి టైర్ 2, టైర్ 3 సిటీస్‌లో ₹1,00,000 ఇవ్వట్లేదే. బెంగుళూరు, చెన్నై లేపోతే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీస్‌లో 1,00,000 ఇస్తున్నారు. ఎందుకు 1,00,000 ఇస్తున్నారంటే అక్కడున్న కాస్ట్ ఆఫ్ లివింగ్‌కి అన్ని ఖర్చులు పోను అతనికి ఎంత మిగులుతుంది? అతనికి కూడా చివరికి మిగిలేది ఆ 30, 40 వేలే. అదే మీరు గనక ఒక ఊర్లో మీకున్న కోర్ జాబ్ మీరు తెచ్చుకోగలిగితే దట్ ఈస్ ద రైట్ కెరీర్. అది మీ ఇంట్లో వాళ్ళకి నచ్చజెప్పుకోవడానికి ట్రై చేయండి. అండ్ అంతేగాని వేరే వేరే బయటేదో అనుకుంటున్నారు, సొసైటీ ప్రెషర్ చేస్తుంది ఇలాంటివన్నీ చూసుకొని మీ లైఫ్‌ని, మీ కెరీర్‌ని రిస్క్‌లో పెట్టుకోకండి. అండ్ మీ లైఫ్‌ని ఒక డిస్సాటిస్ఫాక్షన్‌తో గడపడానికైతే ట్రై చేయకండి. సో, ఈ సజెషన్ అయితే ఈ వీడియో ద్వారా నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ నన్ను కూడా ట్విట్టర్‌లో ఫాలో అవ్వాలనుకుంటే కింద నా ట్విట్టర్ లింక్ ఉంది. అక్కడ ఫాలో అయిపోండి.